ఇవాళ ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలన్నిటిని కూడా నిషేధించడం ద్వారా ప్రైవేట్ వాహనాలను నిషేధించే కంటే ప్రభుత్వంలో నడిచే హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2800 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. మా పొన్నం ప్రభాకర్ గారి ఆస్తి. కానీ అవి డీజిల్తో నడిచి ఎంతో కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకున్నది. 2026 డిసెంబర్ లోపల ఈ 2800 డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి 100% ఈవీ బస్సులను హైదరాబాదు నగరంలో మనం తేబోతున్నాము. ఆల్రెడీ 500 బస్సులు వచ్చినాయి. ఇంకా 2300 బస్సులు డిసెంబర్ లోపల హైదరాబాదు నగరంలో బై డిసెంబర్ 9th 2026 లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఈ నగరంలో ఉండదు. నేను మీకు మాట ఇస్తున్న ఈ బస్సులను అన్నిటిని తరలించి ఈవీ వెహికల్స్ని విత్ ఏసీ. ఇది ముఖ్యంగా మహిళలకే ఉపయోగం. ఎందుకంటే ఉచితంగా బస్సులో ఒక ఏసీ ఈవీ వెహికల్లో కాలుష్యం లేని బస్సులో మీరు ప్రయాణించడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు 2 లక్షల ఆటోలు ఉన్నాయి. రెట్రో ఫిట్టింగ్ కింద ఇప్పుడు డీజిలో కిరోసిన్తోనో ఇతర ఇంధనంతో ఈరోజు నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా రెట్రో ఫిట్టింగ్ అంటే మొత్తం ఈవీ కింద 2 లక్షల ఆటోలను మార్చాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. తొందరలోనే ఆ కార్యాచరణను కూడా ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయదలుచుకున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. అదేవిధంగా ఈ పరిశ్రమలను రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటికి తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవాళ ఈ నగరంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కానీ ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా వెహికల్స్ కొనుక్కోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. కళాశాలలకు వెళ్ళి ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ని ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నగరాన్ని ప్రక్షాళన చేయడానికి, ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా వచ్చి ఇవాళ రేపు ఎయిర్ క్వాలిటీ అందరు చెక్ చేస్తున్నారు. మీరు పొద్దున్నే చూడంగానే హైదరాబాద్ ఆరెంజ్ కేటగిరీకి వచ్చింది. తొందరలోనే మనం ఇట్లనే వదిలేస్తే రెడ్ కేటగిరీకి పోద్ది. ఈరోజు ఎస్టీపీలు కొన్ని కట్టినాం, కానీ అవి సరిపో. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది. శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు. మూసీలో కాలుష్యం ఉందంటున్నారు. మూసీని ప్రక్షాళన చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయకూడదు అంటున్నారు. దోమల్ని నియంత్రించాలన్నా, చెత్త ఎత్తాలన్నా, మూసీని ప్రక్షాళన చెయ్యాలన్న డిమాండ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏ కార్యాచరణ చేపట్టొద్దు అంటున్నారు. ఏ కార్యాచరణ చేపట్టకుండా ఇవి ఎట్లా సాధ్యమవుతాయో జర్నలిస్ట్గా మీరు నాకు సూచన చేయండి. గుజరాత్ అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. 10,000 కుటుంబాలను తరలించింది అక్కడి నుంచి. వాళ్ళు సరైన ప్యాకేజ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు ఢిల్లీ యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. ఉత్తరప్రదేశ్ గంగా నది ప్రక్షాళన చేసిన మన గొప్పగా ప్రపంచానికి ప్రచారం కల్పించుకుంటారు. నాకేం అభ్యంతరం లేదు, మంచిది. ఇట్ ఈస్ అన్ ఎ గుడ్ ప్రోగ్రామ్, యాక్టివిటీ. వై కాంట్ మూసీ రివర్ డెవలప్మెంట్? అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము?